ఇక రేవంత్ సర్కార్ పై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైన్స్ కేటాయింపులో గౌడలకు 20% ఇస్తామని మాట తప్పారని మండిపడ్డారు. దాంతో పాటు గౌడలకు 5,000 రూపాయల పెన్షన్, 5 లక్షల బీమా ఇస్తామని మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యాంక్ బండ్ పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ పనులను బీసీ సంఘం నేతలతో కలిసి పరిశీలించారు. బీఆర్ఎస్ హయాంలో సర్వాయి పాపన్న విగ్రహం కోసం 3 కోట్ల రూపాయలు, 2,500 గజాల స్థలాన్ని ట్యాంక్ బండ్ పై కేటాయించామని గుర్తు చేశారు. అంతా తామే చేశామని రేవంత్ సర్కార్ గొప్పలు చెబుతోందని ఫైర్ అయ్యారు. జనగామను సర్వాయి పాపన్న గౌడ్ జిల్లాగా ప్రకటించాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. అవకాశం దొరికింది, ఖచ్చితంగా నేను చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అడిగి జయంతి వర్ధంతి ఉత్సవాలకు కూడా జీవో ఇవ్వడం జరిగింది. అది నా చేతుల మీద ఇష్యూ కావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని స్వయంగా నేనే 2021 నాడు ఆనాడి ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. మరి వెంటనే 2022లో దానికి స్థలం కేటాయింపుతో పాటుగా నిధులు కూడా విడుదల చేసుకోవడం జరిగింది. విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి గౌడ్లకు మేము చేసినాము అంతా అయిపోయిందంటే మాత్రం మేము ఒప్పుకోం. ఇలా మాది వృత్తి. వేల మంది చనిపోతున్నారు. చనిపోయిన వాళ్లకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామన్నారు. ఇప్పటి వరకు కూడా 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వలేదు. ఎంత బకాయిలు ఎంత తక్కువగా ఉన్నాయి. విడుదల చేయాలి. 10 లక్షలతో పాటుగా 10 లక్షలు పెంచి ఇవ్వాలి. 25% రిజర్వేషన్ ఇస్తామన్నారు. వెంటనే 20% రిజర్వేషన్ను అమలు చేయాలి. సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాను పేరు పెడతామన్నారు. జిల్లా పేరు పెట్టాలి. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి 42% రిజర్వేషన్ రేపు రాబోయే రోజుల్లో అమలు అయ్యేటట్టు చేయాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు మూసేసిన దుకాణాలను తెరిపించుకొని మా గౌడనులను కంటికి రెప్పలా కాపాడుకున్నాం. మరి ఈరోజు ఎందుకు దుకాణాలు బంద్ ఉన్నాయి చెప్పాలి. సమాధానం ప్రభుత్వం చెప్తుందా లేదంటే ఎక్సైజ్ మినిస్టర్ చెప్తాడా? 10 సంవత్సరాలు జైలుకి ఎవరు పోలేదు. ఇవాళ ఎందుకు వందల వేల మంది పోతున్నారు? పట్టుకొచ్చి దండ కండువ వేస్తున్నారు. కండువ కప్పి పైసలు యాక్షన్ పెడుతున్నారు లోపల. నిన్న మొన్న చేసిన లాద్ దంతున్నారు. కొత్తగా వచ్చి యాక్షన్లో పాట పాడి లోపల పాట పాడి కండువ వేసుకోగానే వాడు దంద వేసుకోమంటున్నారు. ఇదేం దందా? నీచమైన దందా ఇది. మేము చెప్తా ఉన్నాం. మా దగ్గర అన్ని ఆధారాలు పేర్లతో సహా ఉన్నాయి. ఎమ్మెల్యేల పేర్లతో సహా ఉన్నాయి. వేధిస్తే మాత్రం ఇవ్వలేడు అనుకోకండి. నిన్న కూడా చెప్పిన మా వాళ్ళని ఎవడైనా వేధిస్తే ఒక్కొక్క నా కొడుకుని గల్లబట్టి గుంజుకొని వచ్చి రేపు రాబోయే రోజుల్లో పండబెట్టి తొక్కుతాం. సర్వాయి పాపన్న జయంతి రోజు 5,000 పెన్షన్తో పాటుగా 10 లక్షల ఎస్గేషన్ జియోతో పాటుగా ఆ జిల్లా పేరు నామకరణం చేస్తూ 20% ఎక్సైజ్ వైన్ షాప్ల రిజర్వేషన్ పెంచుతూ ఇచ్చిన హామీలు నెరవేర్చండి. మేము కూడా సంతోషపడతాం.